రాష్ట్రంలో రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూటమి ప్రభుత్వంపై ప్రజలు వాహనదారులు హర్షం వ్యక్తం. చాలా బాగానే రోడ్లు వేసినారు, ఏదో గుంతలు పొడి చేసినారు. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఈ గుంతలు పొడి చేయడం కార్యక్రమం చాలా మంచిది ఇది. ఎందుకంటే వాహనదారులు ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతుంటారు. దుమ్ము పడటము, రోడ్లు ఇది గుంతలు రావడంతో అంతా వాహనాలకి రిపేర్ రావడంతో చాలా బాధలో ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరే, బాగా గుంతలు లేకుండా పూర్తి చేశారు, బాగా నైస్ చేసినారు. ఇదే ప్రజలు మరి వాహనదారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి, ఎలా అనేది. ఇదే గతంలో కూడా గత ప్రభుత్వం ఇలాంటి చిన్న విషయం పైన కొంత దృష్టి పెట్టింటే ఏమో కొంతవరకు కొంత మెజార్టీ కొన్ని సీట్లు రావచ్చేమో అని అనుకుంటున్న అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమో కామెంట్స్ రూపంలో తెలపండి. నైస్ వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇది. ఎప్పుడు చూసినా గిమ్మోడేది, బాగా నైస్గా వేసిన రోడ్లు ఇంత సాఫ్ట్ సర్రని కోరుతున్నారు. ఇదే మీరు పెద్ద ప్రాజెక్టులు అవి తేలేకుంటే కూడా ఏం లేదు, ప్రస్తుతానికి ఉన్న నిత్యం వాహనాలు తిరిగే ప్రజలు తిరిగే వాటిపైన కొంత దృష్టి పెట్టి ఇలాంటివి మీరు చేస్తే ఎంతో బాగుంటుందని ప్రజలు, వాహనదారులు, ఇక్కడ లోకల్ స్థానికులు అంటున్నారు. కుటుంబ ప్రభుత్వంపై ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఇక.
చూడొచ్చు. ఇది కూడా చూడండి, ఇది కూడా పూర్తి చేసినారు, బాగా నైస్ చేసినారు. ఇది కూడా మొత్తానికైతే అంతా బాగా మేలే అనుకోవచ్చు. ఎందుకంటే దుమ్ము అంతా గుంతలు, చిన్నప్పటి వర్షం వస్తే గుంతలు కనపడకుండా కొన్ని ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు కూడా జరిగాయి సందర్భం ఉన్నాయి. కానీ ఏమంటే ఇప్పుడు ఎంతైనా మేలు ఇలా చేస్తే అంతా వచ్చిపోయే వాళ్ళకి బాగుంటాయి. విసుగు లేకుండా జనాలు బాగా హాయిగా పోతారు, వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు ఎటువంటి సంఘటన లేకుండా. చూడాల్సింది. కానీ కొన్ని కటింగ్లో ఉన్నాయి, కొన్ని నైస్ ఉంది. మొత్తానికి ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ నైస్ ఉంటే కూడా చాలు. చూద్దాము వీటి నుంచి ఆట వరకు అంటే చెక్ పోస్ట్ దాకా పోయి చూద్దాము. మా ఛానల్లో మీరు కొత్తలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీ అభిప్రాయం మా కామెంట్స్ రూపంలో తెలపండి. మాస్టర్ అరా మాస్టర్ ఏందో అదే కాదు నాదు ఈ అంగడి టెంకాయ కాదు, వాటర్ బెలూన్. సీజన్ స్టార్ట్ అయినట్టుంది. కడెంగ్ల పండు, వాటర్ మెలూన్. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్లో మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మీ వెహికల్స్ చాలా, ఈ వెహికల్స్ మా న్యూ బైపాస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కానీ కంప్లీట్ అయితే ఇలాంటి వెహికల్స్ ఇక్కడ రావు. అంత బైపాస్ నుంచే యూటర్న్ తీసుకున్నట్లే లాంగ్ కట్ అయిపోతుంది. టౌన్లో మాత్రం ఎంట్రీ కాదు ఈ హెవీ వెహికల్స్. చూడొచ్చు మీరు. చూసాం ఆటో వరకు ఉంది, రోడ్లు ఎట్లా ఉంది ఏం లేదు. టౌన్లో మాత్రమే. ఇది కొత్త బ్రిడ్జ్ ఎంట్రెన్స్ నుంచి చెక్ పోస్ట్ లాస్ట్ వరకు మీకు కట్టింగ్ చూపించుకుని పోతాం. కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్లో మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే బాగుంది. ఎడల్పు రోడ్లు అయినా కూడా నడుస్తుంది. బిజినెస్ ఎక్కువ ఈ ఆదంలో. మెయిన్ ఏమంటే ఈ బిజినెస్ ఇంపార్టెంట్. చూడండి ఎప్పుడు ఎంతే ఇది. కనీస పార్కింగ్ ప్లేస్ లేదు, ఒక బెడ్ లేదు, ఏం లేదు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని కొత్త బోర్డు పెట్టారు. అది ఇంతకుముందు లేకుంటే అది చూడొచ్చు. చెప్పండి ఇంకా ఏమేమి డెవలప్ చేయాలా, ఇంకా ప్రజలకు ఉపయోగపడినట్టు ఏమైనా ఇంకా సౌకర్యాలు రావాలా, ఇంకా రోడ్లు ఇంకా కొంత వెడల్పు చేసి డివైడర్ బారికేడ్ వేసి కొంత కంట్రోల్ అయ్యే విధంగా అనుకుంటే మా ఛానల్లో కామెంట్స్ రూపంలో తెలపండి. కొత్తలైతే మా ఛానల్లో మీరు కొత్తలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ చేస్తే ఇలాంటివి వ్లాగ్స్ న్యూస్ మీకోసం కెట్టా టీం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. చూడొచ్చు, ఇది చాలా ప్రమాదంగా ఉండేది ఈ ఎంత ఏరియా. ఇది ఎందుకంటే అంత పెద్ద గుంటలు ఎప్పుడు ఏమైతే తెలియదు. అలాంటిది ఇంత నైస్ వర్క్ చేశారంటే చాలా గ్రేట్. చూడండి చెక్ పోస్ట్ అంటారు, ఇది సురుగుంప చెక్ పోస్ట్. స్ట్రైట్ వెళ్తే లైచూర్ సురుగుంపై చూడండి, ఇది ఆలూరు బైపాస్ చెక్ పోస్ట్. ఇది చెక్ పోస్ట్ ఏరియా. ఇది ఇప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ ఏరియా
చూసాం ఆటోకి పోదామంటే చెక్ పోదాక ఇంకా ఇది మన టౌన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ అంటారు. డంపింగ్ యార్డ్ మొత్తం వేస్టేజ్ మొత్తం తీసుకుని వచ్చి కసువు అంతా ఇక్కడ తీసుకుని పారేస్తారు. డంపింగ్ యార్డ్ ఇది మున్సిపాలిటీ చూడండి. డంపింగ్ యార్డ్ ఇది చూడొచ్చు. పాండే వర్క్ అవుతుంది, ఇంకా ఫ్యాక్టరీ వర్క్ జరుగుతుంది.